ఫరో కుమార్తె చిన్నపిల్ల అయిన 6 సంవత్సరాల మిరియాము సలహాను వెనువెంటనే ఎందుకు అంగీకరించింది? అసలు అక్కడ ఏమి వింత జరిగింది? యాషార గ్రంథం ప్రకారం చూస్తే ఆ రోజు దేవుడు ఐగుప్తులో ఆ ప్రదేశములో విపరీతమైన ఎండ కొట్టేలా చేశాడు. ఆ ఎండ వేడి దాటికి తట్టుకోలేక ఫరో కుమార్తె తన పనికత్తెలతో పాటు స్నానం చేయటానికి నైలు నది ఒడ్డుకు వచ్చింది. ఆమెకు ఆ నైలు నది ఒడ్డున జమ్ము మొక్కల్లో ఒక కీలు పూసిన జమ్ము పెట్టి కనబడింది. దాంతో ఫరో కుమార్తె అయిన బతియా తన పనికత్తెలలో ఒకతను పంపించి పెట్టెని తెప్పించి తెరిచి చూస్తే దానిలో ఒక పసిపిల్లవాడు ఏడుస్తూ కనబడ్డాడు. అతను హెబ్రీ పిల్లవాడని తనకు అర్థమైంది. కాని ఆ పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాని ఏడుపును ఆపటానికి వారెంతగానో ప్రయత్నించారు. కాని ఆ పిల్లవాడు తన ఏడుపును ఆపటం లేదు. కొందరు పాలిచ్చే తల్లులను తీసుకొచ్చి అతనికి పాలు ఇవ్వచూశారు. కాని ఆ పిల్లవాడు వారి వద్ద పాలను త్రాగలేదు. అలా ఎంతమంది అతనికి పాలు ఇవ్వ ప్రయత్నించినా గాని ఆ పిల్లవాడు మాత్రం అసలు ఎవరి వద్ద పాలు త్రాగటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అసలు ముట్టలేదు కూడా. కాని ఉండే కొలది ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నాడు. ఫరో కుమార్తె ఆమె పనికత్తెలు ఎంత సముదాయిస్తున్నా కాని పిల్లవాడు మాత్రం పాలు త్రాగటం లేదు, ఏడుపు ఆపటం లేదు. దాంతో వారిలో ఒక విధమైన కంగారు పుట్టుకొచ్చింది. సరిగ్గా ఇదే అదును అనుకొని దూరం నుండి అతనికి ఏం జరుగుతుందో కనిపెట్టి చూస్తున్న అతని 6 ఏళ్ల అక్క అయిన మిరియాము పరుగెత్తుకొని ఫరో కుమార్తె వద్దకు వచ్చి, నీ కొరకు ఈ పిల్లవానిని పెంచుటకు హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకురానా అని అడిగింది. అప్పటి వరకు ఆ పిల్లవాని ఏడుపును బట్టి మరియు అతను పాలు త్రాగకపోవడాన్ని బట్టి ఒక విధంగా టెన్షన్గా ఉన్న ఫరో కుమార్తె ఇక వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితులలో ఆ చిన్నపిల్ల మోషే అక్క అయిన మిరియాము మాటలకు వెనువెంటనే సమ్మతించి హెబ్రీ స్త్రీలలో నుండి ఒక దాదిని తీసుకుని వచ్చుటకు ఒప్పుకుంది. మిరియాము వెంటనే వెళ్లి తమ తల్లిని మోషేను పెంచటానికి దాదిగా ఫరో కుమార్తె యొద్దకు తీసుకుని వచ్చింది. ఫరో కుమార్తె మోషేను ఆమెకు అప్పగించి తన కొరకు అతను పాలు విడిచే వరకు పెంచమని అప్పజెప్పింది. ఈ విధముగా మోషే తన స్వంత తల్లిదండ్రులు అక్క అన్నల వద్దే తను పాలు విడిచే వరకు పెరిగాడు. మోషే తల్లిదండ్రులైన అమ్రాము, యోకేబెదు ఇద్దరు శుద్ధ వంశక్రమానికి చెందిన లేవీ వంశస్థులు. అంటే స్వచ్ఛమైన లేవీ వంశస్థుడైన తండ్రికి స్వచ్ఛమైన లేవీ వంశస్థురాలైన తల్లికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇతరు కూడా స్వచ్ఛమైన లేవీ వంశస్థుడు. యోకేబెదు అమ్రాముకు మేనత్త. అయినా గాని స్వచ్ఛత కోసం వారిద్దరూ వారికి తెలియకుండానే పెండ్లి చేసుకోవడం జరిగింది. మోషే డైరెక్ట్గా ప్రజల తరపున దేవునికి విజ్ఞాపనలు చేసేవాడు. అహరోను ప్రధాన యాజకత్వం ద్వారా ప్రజల తరపున దేవునికి విజ్ఞాపనలు చేసేవాడు. కాబట్టి మోషే అన్యుల పాలు త్రాగి పెరగకూడదనేది దేవుని చిత్తమని నా తలంపు. ఇది తప్పక దేవుని ఏర్పాటు. మరి మీరేమంటారు?